సప్త శనివారాల వ్రత కథ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన దైవం లేదు. సప్త శనివారాల వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారికి లేదా ఈ కథను విన్నవారికి శని దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. ఈ కథలోని మొదటి భాగము త్రిమూర్తుల పరీక్ష. భృగు మహర్షి కలియుగారంభంలో నైమిషారణ్యంలో మునులు సత్రయాగ ఫలాన్ని ఎవరికి అర్పించాలో తెలుసుకోవడానికి భృగు మహర్షిని పంపారు. భృగు మహర్షి సత్యలోకంలో బ్రహ్మను, కైలాసంలో శివుడిని పరీక్షించి వారు తనను గమనించలేదని ఆగ్రహించి శపించాడు. చివరగా వైకుంఠంలో విష్ణుమూర్తి వక్షస్థలంపై తన్నినప్పుడు స్వామి కోపగించుకోకుండా మహర్షి పాదాలు వత్తారు. స్వామి శాంత గుణానికి ముగ్ధుడైన భృగు మహర్షి విష్ణుమూర్తే యజ్ఞఫలానికి అర్హుడని నిర్ణయించారు. రెండవ భాగం శ్రీనివాసుని అవతారం. మహర్షి తన్నిన చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. ఆ స్థలాన్ని మహర్షి తన్నినందుకు అలకపూనిన లక్ష్మీదేవి భూలోకానికి వెళ్ళిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ విష్ణుమూర్తి శ్రీనివాసుడిగా భూలోకానికి వచ్చి శేషాద్రి కొండలపై వెలిశారు. ఆకాశరాజు కుమారై పద్మావతిని వివాహం చేసుకొని భక్తులను కాపాడేందుకు తిరుమలలో కొలువై ఉన్నారు. దీనిలోని మూడవ భాగం కుమ్మరి భీముడి భక్తి. తిరుమల సమీపంలో భీముడు అనే కుమ్మరి ఉండేవాడు. అతను పేదవాడు కావడంతో పువ్వులు కొనలేక మట్టితోనే పువ్వులు చేసి స్వామిని పూజించేవాడు. తొండమాన్ చక్రవర్తి బంగారు పువ్వులతో పూజించిన భీముడు నిష్కల్మషమైన భక్తి ముందు ఆ బంగారు పువ్వులు అదృశ్యమయ్యేవి. భీముడి భక్తికి మెచ్చిన స్వామి అతనికి ముక్తిని ప్రసాదించారు. దీనిలోని నాలుగవ భాగం వ్రత విధానం. దేవదత్తుని కథ. కాంచీపురంలోని దేవదత్తుడు అనే బ్రాహ్మణుడికి శనిదోషం వల్ల అపమృత్యు గండం ఉందని తెలిసింది. అతని భార్య మాలిని సప్త శనివారాల వ్రతాన్ని ప్రారంభించింది. ఇప్పుడు దీని విధానం గురించి తెలుసుకుందాం. 7 శనివారాలు తెల్లవారుజామునే లేచి స్వామి పటాన్ని పూజించి నైవేద్యంగా కొబ్బరికాయలు, అరటిపండ్లు, 7 చిమ్మిలి ఉండలు సమర్పించాలి. ఇలా చేయగా ఈ వ్రతం వల్ల దేవదత్తుని ప్రాణగండం తప్పి ఆ దంపతులు నిండు నూరేళ్లు సుఖంగా జీవించి స్వామి సన్నిధికి చేరుకున్నారు. ఇలా ఎవరైతే సప్త శనివారాల వ్రతాన్ని ఆచరిస్తారో లేదా ఈ కథను భక్తితో వింటారో వారికి శని దోషాలు తొలగుతాయి, అపమృత్యు భయం పోతుంది, సంతాన ప్రాప్తి, ఆయురారోగ్యాలు లభిస్తాయి. అందరూ ఒకసారి చెప్పండి. ఓం నమో వెంకటేశాయ.